వెల్కమ్ టు 99 టీవీ. నేను రూపా. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కరుణా ప్రేమ తత్వమే యేసు మార్గం. నేడు క్రిస్మస్ పర్వదినం. యేసుక్రీస్తు పుట్టిన రోజును క్రిస్మస్గా జరుపుకుంటారు. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవులు జరుపుకునే పండుగ క్రిస్మస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. జీసస్ జన్మించి నేటికి 2000 ఏళ్లు దాటినా కరుణామయుడిగా, దయామయుడిగా ఆయన క్రైస్తవుల ఆరాధనలు అందుకుంటున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ క్రిస్మస్. క్రీస్తు జన్మించిన రోజు కావడం వల్లే క్రిస్మస్ జరుపుకుంటున్నారు. యేసు అంటే రక్షకుడు అని అర్థం. క్రిస్మస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ. దేవుడు కొలువు తీరేది ఆత్మలో అయితే దానికి మార్గం క్రీస్తు బోధించిన ప్రేమతత్వం, కరుణ, క్షమ, సంపూర్ణమైన మానవత్వమే మనిషిని మహాపురుషుడిగా, దైవ స్వరూపుడిగా మారుస్తుంది. ఇదే క్రిస్మస్ పర్వదినం ద్వారా సమస్త మానవాళికి అందే శుభ సందేశం. కొంతమంది క్రైస్తవులు డిసెంబర్ 25న, మరికొంతమంది ఆర్థోడాక్స్ చర్చిలకు చెందిన క్రైస్తవులు జనవరిలో క్రిస్మస్ను జరుపుకుంటారు. 2000 ఏళ్ల క్రిందట రోమ్ సామ్రాజ్యాన్ని పాలించే అగస్టస్ సీజర్ తన రాజ్యంలో ఎంతో మంది జనాభా ఉన్నారో లెక్కించమన్నాడు. సులభంగా ఈ లెక్కలు సేకరించడానికి వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్లు డిసెంబర్ 25వ తేదీలోగా చేరుకోవాలని ఆజ్ఞాపించాడు. అదే సమయంలో రోమన్ సామ్రాజ్యంలోని నజరేతు పట్టణంలో ఉండే మేరీతో జోసెఫ్ పెళ్లి కుదిరింది. ఒక రోజున మేరీకి గ్రావియల్ అనే దేవదూత కలలో కనపడి, ఓ మేరీ, నీవు దైవానుగ్రహం పొందావు. కన్యగానే గర్భం దాల్చి ఒక కుమారుడికి జన్మనిస్తావు. నీకు పుట్టే బిడ్డకు యేసు అని పేరు పెట్టు. అతడు దేవుని కుమారుడు అని చెప్పాడు. నజరేయుడైన యేసుగా కూడా పిలువబడే ఆయన క్రైస్తవ మత మూల పురుషుడు. ఇందులో క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రిస్తోన్ అనే అర్థం వచ్చే పదం నుండి పుట్టిన మూటకం. ఇది హిబ్రాయిల్లో మోసయ్యకు సమాధానంగా
కలపదం. 2000 సంవత్సరాల క్రితం సంగతి. ఒక అభాగ్యురాలు, సమాజ నిరుపేక్షకు గురైన ఒక స్త్రీ ఆ జనం ఎదుట దోషిగా నిలబడింది. ఆమె చుట్టూ ఉన్నవారి చేతుల్లో రాళ్లు, పాపం చేసిన వారి రాళ్లతో కొట్టి చంపడం ఆ దేశంలో ఉన్న దారుణమైన ఆచారం. ఇంతలో వారి మధ్యలోకి ఒక ఆజానుబాహు వచ్చాడు. ఆయన ముఖంలో తేజస్సు. రాళ్లతో కొట్టబోతున్న వారు ఒక్క క్షణం ఆగారు. మీలో పాపం చెయ్యని వారెవరు? పాపం చెయ్యని వారు ఎవరైనా ఉంటే ముందుగా వారే రాయి విసరండి అన్నాడాయన. అంతా ఒక్కసారిగా వెనుతిరిగారు. వారి చేతుల్లోని రాళ్లు కింద పడ్డాయి. ఆమె చేతులు జోడించి ఆయన ముందుకు మోకరిల్లింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. పాపం చేసిన వారికి శిక్ష విధించడం కాదు, పాపమే మరణించాలి. అలా జరిగితే పాపం లేని మనిషి పాపరహితుడై యేసుక్రీస్తులా మారతాడని దేవుని నమ్మకం. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించే నిమిత్తం ఆయన తన ఆధ్యాత్మిక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపాడని విశ్వసిస్తారు. అలా సమస్త మానవాళి సహపరిమార్థం దేవుడు నరుడిగా జన్మించి పవిత్రమైన రోజే క్రిస్మస్. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక నక్షత్రం వెలిసింది. ఆ నక్షత్రాన్ని అనుసరించి వెళ్లి బాలయేసును దర్శించిన 3 జ్ఞానులు పరమానంద భరితులయ్యారు. ఆ సంతోషానికి గుర్తుగా వారు బాలయేసుకు 3 కానుకలను సమర్పించారు. అవి బంగారం, బోళం, పరిమళ సాంబ్రాణి. వారు సమర్పించిన బంగారం క్రీస్తు ప్రభువు పరిశుద్ధతకు, పవిత్రతకు చిహ్నంగా కనపడుతుంది. బోళం సమర్పణకు సూచన. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమతో సమర్పించిన రీతిలో అందరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటం, ద్వేషాన్ని విడనాడడం క్రిస్మస్ పర్వదినం ప్రాముఖ్యం. ఇక ఆనాడు జ్ఞానులు కానుకగా సమర్పించిన పరిమళ సాంబ్రాణిని ఆరాధనకు సూచనగా లేఖనాలు పేర్కొంటున్నాయి. అహంకారంతో అవమానం, వినయ విధేయతలతో జ్ఞానం కలుగుతాయి. నీ కన్న తండ్రి హితోపదేశం విను. నీ తల్లి వృద్ధాప్యంలో ఉంటే ఆమెను నిర్లక్ష్యం చేయకు. ఇవి క్రీస్తు పలికిన అమృత వాక్కులు. తప్పిపోయిన గొర్రె వంటి అమాయక ప్రజలను వెతికి రక్షించేందుకు ఈ లోకంలోకి వచ్చిన ప్రభువుగా ఆయన్ను కీర్తిస్తారు. ఇందుకు సాదృశ్యంగా ఆయన జన్మించినప్పుడు ఈ శుభ పరివర్తనం అమాయకురాయలైన గొర్రెల కాపరులే ముందుగా తేలియడం ఆశ్చర్యానుభూతి కలిగించే విషయం.